మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 విధ్వంసం కొనసాగుతుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 3 days కలెక్షన్స్ 220 కోట్లు కలెక్ట్ చేసింది. చిన్న నెంబర్ కాదు, ఇది సాధారణమైన నెంబర్ కాదు. కానీ వైఆర్ఎఫ్ వాళ్ళు ఎందుకు పోస్టర్ రిలీజ్ చేయలేకపోతున్నారంటే వాళ్ళ ఎస్టిమేషన్ చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటించబోతున్నారు. 2 సింహాల తలబడబోతున్నాయి. అంటే కలెక్షన్స్ అవ్వలేలగా 1000 కోట్లు 1500 కోట్లు వెళ్ళిపోతాయని వాళ్ళు ఊహించుకున్నారు. కానీ కలెక్షన్ చూస్తే ఇక్కడ కారణం ఖచ్చితంగా ఉంది. స్టోరీలో దమ్ము లేదు, కంటెంట్ లో దమ్ము లేదు. ఎన్టీఆర్ గారు ఫస్ట్ హాఫ్ విధ్వంసం సృష్టించారని చెప్పాలి. యంగ్ టైగర్ అంటే ఏంటి నిరూపించుకున్నారు, బాలీవుడ్ కు చూపించేశారు. కానీ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్ గారిని లేపినా కూడా కంటెంట్ లో బలం లేదు. కంటెంట్ లో బలం లేకపోతే ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వస్తారు? ఫ్యామిలీస్ తండోపు తండాలుగా రావాలి అంటే కంటెంట్ ఉండాలి కరెక్ట్ గానే. ఆ కంటెంట్ తీసుకొస్తుంది కానీ యాక్షన్ సినిమాలు తీసుకురావు. యాక్షన్ సినిమాలో యూత్ ఎంజాయ్ చేయడానికి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కో తీసుకోండి, అల్టిమేట్ యాక్షన్ ఉంటది, రా అండ్ రస్టిక్ గా ఉంటది. ఎంత కలెక్ట్ చేసింది? 100 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసింది. వైఆర్ఎఫ్ వారు పిల్ డౌన్ అవుతున్నారని 100% తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ నమ్ముకుంటున్నారు, మనం యాక్షన్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు వితౌట్ కంటెంట్. కానీ ఇండియా అంటే ఎమోషన్స్ కి ఎలివేషన్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఆ ఎమోషన్స్, ఆ ఎలివేషన్స్, ఆ ఫ్యామిలీ కంటెంట్ లేకపోతే ఇటు జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అవని, గ్రీక్ గాడ్ అవని ఇలా ఉంటాయి, పేలంగా ఉంటాయి కలెక్షన్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు RRR లో ఒక డైలాగ్ ఉంటది, తొక్కుకుంటూ పోవాలి అన్నారు. నిజమే, తొక్కుకుంటూ పోయే కలెక్షన్స్ రావాల్సిందే. కానీ క్లాస్ లో పై చెయ్యి కూలీది అయ్యింది. కారణం ఏంటంటే కంటెంట్ లోపం వల్ల. వార్ 2 లో ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఉంటది కానీ దానికి కంటెంట్ కనెక్ట్ అవ్వదు. సో ఆ కారణంగా కలెక్షన్స్ ఫిల్ డౌన్ అయ్యాయి. వైఆర్ఎఫ్ ఫ్రాంచైజీ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, పెద్ద కంపెనీ అది. అసలు ఏమైంది ప్రొడ్యూసర్లకి? ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ క్లాస్ ఎందుకు దిగుతున్నారు? ఇద్దరు లెజెండ్లు పెట్టుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది సినిమా వాళ్ళు శ్రమపడి ఇంత కష్టపడి తీసిన సినిమాల్ని క్లాష్ కు వదులుతున్నారు. ఈ క్లాష్ వల్ల ఏ సినిమా బాగుపడిందా అంటే ఏ సినిమా బాగుపడలేదని చెప్పాలి. ఒక సినిమా టు ఈ రెండో సినిమాకి గ్యాప్ మినిమం 10-11 రోజులు ఉంటే సినిమా ఎలాగున్నా చూడాలి, ఖాళీగా ఉండి ఏం చేస్తామని ప్రేక్షకులు అభిప్రాయపడతారు. కానీ ఈ క్లాస్ లో ఏమవుతుందంటే ఇది చూడాలా అది చూడాలా, ఏది బాగుంది ఏది బాగోలేదని చెప్పేసి ఈ మూవీ క్రిటిక్స్, ఈ రివ్యూవర్స్ తగలబెట్టేస్తుంటారు సోషల్ మీడియాని. సో ఆడియన్స్ ఒపీనియన్ కూడా మారిపోయి అది బాగాలేదంట ఇది బాగాలేదంట ఓటీటీలో చూసుకుందామని చెప్పేసి సినిమాని డౌన్ ఫాల్ చేసేస్తారు. ఆ ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు. ఈ క్లాస్ వల్ల జరిగే లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. నిజానికి వార్ 2 కలెక్ట్ చేయవలసింది ఈ కలెక్షన్స్ కాదు, కూలీ కలెక్ట్ చేయవలసింది ఈ కలెక్షన్స్ కాదు. ఎందుకంటే కూలీ ఫస్ట్ హాఫ్ తోపు తురుములాగా ఉంటుంది, సూపర్ గా ఉంటది. సెకండ్ హాఫే ఇంచుమించు అలా అలా డైవర్ట్ అయిపోతుంటది. క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. లోకేష్ కనకరాజు విజన్ కొంచెం గాడి తప్పింది అనిపించాలి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా లోకేష్ కనకరాజు మార్కు 100% కనబడుతుంది. అలాగే వార్ 2 చూసుకున్నట్లయితే వార్ 2 ఎన్టీఆర్ విధ్వంసం కొనసాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ అంతా ఫిల్ డౌన్ అవుతుంది. ఈ రోజు సండే గనక ఎలాగా కలెక్షన్ విధ్వంసం కొనసాగుతుంది. కానీ మండే టెస్ట్ లో ఏ సినిమా పాస్ అవుతుంది, ఏ సినిమా ఫెయిల్ అవుతుంది, ఎంతవరకు కలెక్షన్లు వస్తాయని మరి వెయిట్ చేసి చూడాలి. మరి నా రివ్యూ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.